చాలా రోజులవుతుంది స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్ళక అని, ఈరోజు కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్‌కి స్టార్ట్ అయ్యాము. మెయిన్‌గా నాకు ఈ మినియేచర్ కిచెన్‌లోని ఐటెమ్స్ చాలా నచ్చాయి. అండ్ రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి. కాస్ట్ నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు కానీ రీజనబుల్ రేట్‌లో ఉన్నాయి. అండ్ ఇవి మొత్తము పాన్ కేక్స్‌కి కానీ, గుంత పొంగనాలు ఇప్పుడు ఎక్కువగా యూట్యూబర్స్ మినియేచర్ కిచెన్ వీడియోస్ చేస్తున్నారు కదా! వాళ్ళకి ఈ క్లిప్ అనేది హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఫస్ట్‌గా ఇది యాడ్ చేశాను. సో, చాలా బాగున్నాయి. చిన్న చిన్నగా భలే క్యూట్‌గా ఉన్నాయి. అండ్ ఇది మేము మెయిన్‌గా కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుండి టువర్డ్స్ ఇటువైపు వస్తున్నాము. సో, అక్కడ స్టార్టింగ్ జెడ్ఏ కలెక్షన్‌కి ఆపోజిట్‌లో ఈ షాప్ ఉంది. మ్యాక్సీ డ్రెస్లు, కుర్తా టాప్స్ ఇవన్నీ 150, 250 ఆ ప్రైస్ రేంజ్‌లోనే ఉంది. ఒకవేళ మీరు బార్గెన్ చేస్తే మేబీ ఇంకా తగ్గించవచ్చు. మాకైతే 150, 250 ఆ ప్రైస్ రేంజ్‌లోనే చెప్పారు. అండ్ ఈ నైట్ ప్యాంట్స్ అయితే 125, 150, 175 ఆ ప్రైస్ రేంజ్‌లోనే మంచి షిఫాన్ జార్జెట్ లేదంటే కాటన్, మిక్స్డ్ కాటన్ లాంటివి చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్. ఇవే మనం స్టోర్‌లో తీసుకోవాలి అనుకుంటే మినిమం 400, 500 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉంటుంది. మనకు మెయిన్ స్ట్రీట్ షాపింగ్‌లో ఇది బాగా ప్లస్ పాయింట్. మెయిన్‌గా హాస్టలర్స్‌కి మాత్రము ఇవి బాగా పనిచేస్తుంది. 150కి ఒకవేళ మనకు ఆ పాయింట్ మిస్ అయినా కానీ పెద్దగా ఫీల్ అనిపించదు. అండ్ పక్కనే ఈ చున్నీస్ షాప్లలో నాకు ఈ చున్నీస్ బాగా నచ్చాయి. ప్రజెంట్ ట్రెండింగ్ కలెక్షన్లో ఉన్నాయి ఈ చున్నీస్. అరౌండ్ 350, 450 ఆ ప్రైస్ రేంజ్లోనే మంచి కలెక్షన్ ఉన్నాయి దుపట్టాస్ పైన. ఒకసారి వెళ్ళినప్పుడు ఈ షాప్ని ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ అంటే అరౌండ్ 350కి ఇది మనం స్టోర్లో నేను అప్పుడే చూసాను. అరౌండ్ 800 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది అదే దుపట్టా. మనకు స్ట్రీట్ షాపింగ్లో అది 350, 450 ఆ ప్రైస్ రేంజ్లోనే అనేసరికంటే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వీటి ప్రైస్ అరౌండ్ 300 లోపే ఉన్నాయి. మంచి అనార్కలి కుర్తాస్, ఆలియా కట్ కుర్తాస్ లాంటివి. మనం మెయిన్‌గా స్ట్రీట్ షాపింగ్‌లో చేయాల్సిందల్లా ఒకటి బార్గెనింగ్, ఒకటి డ్యామేజెస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవడం. వాళ్ళు అసలు మనం ఎంత చూసినా కానీ వాళ్ళు ఏమనరు. జస్ట్ మనం ఏంటి అనంటే ఎర్లీ అవర్స్‌లో వెళ్తే వాళ్ళు కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటారు కాబట్టి మనకు మంచి కలెక్షన్ అనేది చూపిస్తూ ఉంటారు. ఈవినింగ్ 5:30 తర్వాత వెళ్ళేసరికంటే రష్ అనేది పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇరిటేట్‌గా ఉంటారు. మనకు అంత బాగా చూడలేకపోతాము. 3:30 ఆ టైం కల్లా మనం వెళ్తే అరౌండ్ 2:30-3:30 ఆ టైంకి వెళ్తే షాప్స్ కొన్నే ఉంటాయి. కానీ మనకు మంచిగా చూపిస్తారు. ప్రతిదీ డీటెయిల్డ్‌గా చూపిస్తారు. అండ్ మెయిన్‌గా నాకు ఈ సిల్వర్ జ్యువెలరీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు కదా! ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అదే చెప్పాను కదా, ఎర్లీ అవర్స్లో వెళ్తే మనం ఎంత బాగా నీట్గా చూసుకోవచ్చు. అండ్ కుర్తీస్ మాత్రం 150, 250 ఆ రేంజ్లోనే మంచి మంచి కుర్తీస్ ఉన్నాయి. మనం స్టోర్కి దీనికి కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. అంటే క్లాత్ మనకు అంతగా ఉండకపోవచ్చు. అంటే 2-3 వాషెస్ తర్వాత మీకు బాగా ఎక్స్పీరియన్స్ క్లాత్లో చెక్ చేసుకోవడం అన్నట్టు ఉంటే మాత్రము గో ఫర్ ఇట్. అసలు చాలా మంచి కలెక్షన్ ఉంది కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్లో. ఇయర్ రింగ్స్ కానీ, నల్ల పూసాలు కానీ ఇలాంటివి మాత్రం కలెక్షన్ చాలా బాగుంది. అరౌండ్ 60 రూపీస్కి, 80 రూపీస్కి మనకు ఎంత మంచి మంచి బుట్టాలు ఉన్నాయి. అంటే ఒకవేళ మీకు బార్గెనింగ్ స్కిల్స్ ఒకవేళ ఎక్కువగా ఉంటే మనకి ఇంకా తగ్గిస్తారు వాళ్ళు. బల్క్గా కానీ ఎక్కువ క్వాంటిటీ ఐటమ్స్ తీసుకుంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగానే తగ్గిస్తారు. ఇవి మాత్రం కొంచెం ప్రైజీగానే ఉన్నాయి. ఇవి 350, 400, 450 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. కానీ వర్త్ ఇట్ అనిపించింది మనకు. కంపారిటబుల్ ఇప్పుడు మంచి షోరూమ్లలో తీసుకుంటే మాత్రం ఇంకెక్కువనే ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇవి 350, 450 లాంటికి మంచి గ్రాండ్గా వచ్చాయి ఇయర్ రింగ్స్. మనకు ఫంక్షన్ వేర్, పార్టీ వేర్లలో బాగా సెట్ అయ్యేటువంటివి. మనకు మెయిన్ కుక్కట్పల్లి అంటే ఇయర్ రింగ్స్కే కదా. అండ్ అలాగే స్ట్రీట్ షాపింగ్లో నాకు ఈ కార్గో పాయింట్స్ ఇవి బాగా నచ్చాయి. 150కి ఎవరండి 150, 250కి ఇంత మంచి పాయింట్స్ ఇస్తారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. అంటే నీట్గా ఉంది. మరీ లో క్వాలిటీ అలా ఏం లేకుండా మంచిగా నీట్గానే ఉంది. కొన్ని షాప్స్లలో మాత్రం ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి. కొన్నిట్లలో బార్గెనింగ్ చేసేటట్టుగా ఉన్నాయి. నా సజెషన్ వరకు ఒకవేళ మీకు బార్గెనింగ్ స్కిల్స్ లేకపోతే ఇలా ఫిక్స్డ్ రేట్ ఉన్న వాటికి వెళ్ళిపోండి. మనకు చాలా మంచిగా ఉంటాయి. బార్గెనింగ్ ఎలా చేయలేం కాబట్టి అక్కడ ఉన్నవి డైరెక్ట్ పిక్ చేసుకొని వచ్చేలాగా. ఈ ఒక స్టాల్లో మాత్రం 40, 60, 80, 100, 120 అలా
ప్రైస్కి తగ్గట్టుగా మనకు జుమ్కాస్ అనేవి రెడీగా పెట్టేశారు, మనం డైరెక్ట్ పిక్ చేసుకునేటట్టు. అండ్ ఈ స్టోర్ పక్కనే ఈ కిడ్స్ది కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అంటే పిల్లలు తొందరగా పెరిగిపోతారు కదా, లాంటి వాళ్ళ కోసం 1 టైం 2 టైమ్స్ వేసే ఫ్యాన్సీ డ్రెస్లు బాగా ప్రైస్ పెట్టి తీసుకోవడం వేస్ట్. అలాంటి వాళ్ళకు అలాంటి షాప్స్ చాలా బెటర్. అండ్ మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నల్ల పూసల కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది కుక్కట్పల్లి స్ట్రీట్ షాపింగ్లో. అది కూడా మెయిన్గా 150, 250 ఆ ప్రైస్ రేంజ్లోనే మంచిగా ఉన్నాయి. అదే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఇలాంటివి చూస్తే మనకు అరౌండ్ 300, 400 ఆ రేంజ్లో ఉన్నాయి కదా. ఇక్కడ మెయిన్ 60, 80 నుండి స్టార్ట్ అవుతున్నాయి మనకు నల్ల పూసాలు అనేటివి. అందులో కొన్ని మోడల్స్ నాకు బాగా నచ్చిన మోడల్స్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈ లక్ష్మీ బిళ్ళల హారం అరౌండ్ 200 అన్నట్టున్నారు, 180 or 200 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. కానీ చాలా వరకు 80, 100, 120, 140 ఆ ప్రైస్ రేంజ్లోనే మనకు ఈ నల్ల పూసాలు అనేటివి బాగున్నాయి. మెయిన్గా కుక్కట్పల్లి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళే వాళ్ళు నల్ల పూసాలు, ఇయర్ రింగ్స్, దాంతోపాటు కుర్తా సెట్స్ ఇలాంటివి ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. ఇది మెయిన్గా మనకి జాయ్ అల్కాస్కి ఇది పక్కనే ఉన్న దాంట్లో ఈ వెస్ట్రన్ వేర్ కొరియన్ స్టైల్ టీషర్ట్స్, టాప్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. 250కి, 150కి, 350కి అలా ప్రైస్ రేంజ్లోనే మ్యాక్సీ డ్రెస్లు ఉన్నాయి. అలాగే ఇలా వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి. చూసారు కదా, మేము కొంచెం టైం గడిచిన కొద్దీ జనాలు రావడం స్టార్ట్ అయిపోతుంది. సో మీరు బెటర్గా 2:30, 3:30 ఆ టైం కల్లా వెళ్ళిపోతేనే మీకు పీస్ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా 250కి ఎంత మంచి టాప్స్ ఉన్నాయి. అలాగే ఇయర్ రింగ్స్, మొత్తానికి కుక్కట్పల్లిలో ఇయర్ రింగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్లో ఫిక్స్డ్ రేట్స్ అన్నారు, అందుకోసమే నేను ప్రైస్ ఏం స్పెషల్గా మెన్షన్ చేయలేదు. ఏది అడిగినా కానీ ఫిక్స్డ్ రేట్, నో బార్గెనింగ్ అని పెట్టేశారు. కొన్ని షాప్స్లలో డైరెక్ట్ నో బార్గెనింగ్ అని పెట్టేశారు. ఈ బుచ్చి బ్యాగ్ మాత్రం నాకు బాగా నచ్చింది, స్లింగ్ బ్యాగ్ లాగా చిన్నపిల్లలకి భలే కనిపిస్తుంది కదా. అండ్ కుర్తాస్ ఇంకా ఇంతే ఉంటుంది. మొత్తం స్ట్రీట్ షాపింగ్లో మెజారిటీగా నేను క్లాత్స్ని ఎక్కువగా కవర్ చేశాను, దాంతోపాటు ఇయర్ రింగ్స్ని బాగా చూపించాను. అండ్ మనకి ఈ కుర్తాస్ 1 టైమ్ or 2 టైమ్స్ యూస్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కానీ, ఆఫీస్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు ఎక్కువగా రిపీటెడ్గా వేయాలని చూడరు కదా, అలాంటి వాళ్ళ కోసమని ఇలా స్ట్రీట్ షాపింగ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా వేసుకొని పక్కకు పెట్టేసేలాగా నేను చూపించాను కదా, ఫస్ట్లో చూపించాను కదా, సేమ్ అలాంటిదే 150 రూపీస్కి. అండ్ ఈ షాప్లో కూడా మనకి 150 రూపీస్కి, 100 రూపీస్కి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి. కంప్లీట్గా నేను వీడియో తీయలేదు కానీ మామూలుగా చూసినంత వరకు అయితే 150, 250 లోపే మనకు ఫ్రాక్స్ అనేటివి. లాస్ట్ రేంజ్ 250 అని చెప్పారు ఈ తాత. సో 80 to 150, 250 లోపే మనకి ఆ సెక్షన్ ఉంది, చిన్నపిల్లల ఫ్రాక్ సెక్షన్ అనేది. అండ్ ఫుట్వేర్ నాకు అంతగా అనిపించలేదు. అంటే చాలామంది ఫుట్వేర్ బాగుంటుంది అని అంటారు, కానీ నాకెందుకు అంటే అంత ప్రైస్ డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అండ్ వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ కూడా అవ్వలేదు ఆ టైంకి. అండ్ కేరళం పక్కనే ఉన్న మలై పూరి కూడా టేస్ట్ చేసేసి కొంచెం ఎనర్జీని రీఫిల్ చేసుకొని మళ్ళీ స్ట్రీట్ షాపింగ్లోకి స్టార్ట్ అయిపోయాను, కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని. అండ్ దాంతోపాటు చెప్పాను కదా, నల్ల పూసలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. ఒక షాప్కి డిఫరెన్స్ అనేది చాలా మనకి ఈజీగా తెలుస్తుంది, కానీ మెయిన్గా మనం బార్గెనింగ్ చేయాలి అంతే. బ్లౌజెస్ కూడా 350, 250 ఆ ప్రైస్ రేంజ్లోనే మంచి బ్లౌజెస్ ఉన్నాయి. మెయిన్గా ఏంటి అని అంటే మనం క్లాత్ ఒకటి చెక్ చేసుకోవాలి అంతే, సరిపోతుంది. ఈ కుర్తా టాప్స్కి కూడా చాలా మంచి అంటే కలెక్షన్ ఎక్కువగా ఉంది మనకు. అజియో, మింత్రా, మీషోలో కన్నా వీటిలలో చాలా రీజనబుల్గా సేల్లో 250కి, 300కి మంచి టాప్స్ అనేవి ఉన్నాయి. నేను అందుకే ఆ షాప్ పక్కనే ఉన్న లోగోలు కూడా చూపా, బజాజ్ ఎలక్ట్రానిక్స్కి పక్కకు ఎదురుగా ఉన్న దాంట్లో. అండ్ ఇక్కడ ఈ మ్యాచింగ్ సెంటర్లో కూడా బ్లౌజెస్ మనకి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఈసారి వెళ్ళలేదు కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోతుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి, సో వాళ్ళకి
ఈ వీడియో నుండి కొంచెమైనా హెల్ప్ అవుతుంది. అండ్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు మెయిన్గా చేంజ్ క్యారీ చేస్తే బెటర్. అలాగే మనం ఓన్గా క్యారీ బ్యాగ్ లాంటివి కూడా క్యారీ చేసినా కానీ చాలా మంచిది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సీ యూ. బాయ్.